క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్నాం, బీజేపీతో ఉన్నాము. లాస్ట్ టైం కూడా కోదాల్లో బీజేపీ అలయన్స్తోనే మనం పోటీ చేశాము. ఇంకా పొత్తుల గురించి ఏం డిస్కషన్ రాలేదు. మేబీ ఇంకొక 4 రోజుల తర్వాత ఏమన్నా పైనుంచి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక అప్పుడు దాని తగ్గట్టుగా మనం అభ్యర్థులను కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది పొత్తులో భాగంగా. బట్ ప్రస్తుతానికైతే మేము సింగిల్గానే వెళ్తున్నాను. వన్స్ ఈ నామినేషన్ ఏమన్నా అయిపోయిన తర్వాత మన నిర్ణయం వస్తున్నాం, అప్పుడు కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాం. సో అది ఈరోజు ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నల్గొండ జిల్లాలో కానీ కోదాల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి కమిటీలు అనేది లేవు. పాత కమిటీలు అన్నీ రద్దు అయిపోయాయి. కొత్త కమిటీలు వేయబోతున్నాం త్వరలో. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎవరికి కూడా ఏ పోస్ట్ అనేది లేదు. సో ఎవరైనా వచ్చి అధ్యక్షుడనో లేకపోతే మండల అధ్యక్షుడనో లేకపోతే గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్ అని అంటే మాత్రం అది వాస్తవం కాదు. అఫీషియల్గా ఎలాంటి కమిటీలు లేవు. దయచేసి మీడియా వాళ్ళు కూడా అలా వచ్చి ఎవరైనా ప్రెస్ మీట్ పెడతాను, నేను అధ్యక్షుడిని లేకపోతే నేను మండల అధ్యక్షుడిని, నేను ప్రెసిడెంట్ని అంటే మాత్రం దయచేసి మీడియా మిత్రులు కూడా ఎంకరేజ్ చేయకండి. అఫీషియల్గా ఏదైనా ఉన్నా కానీ అఫీషియల్గానే మేము చెప్తాం. సో అది